క్రాక్స్. ఈ షూ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. క్రాక్స్ ని చాలా మంది వాడే ఉంటారు, లేక ఎప్పటికైనా వాడాలి అని అనుకునే వాళ్ళైనా ఉంటారు. ఈ క్రాక్స్ చూడడానికి ఏ మాత్రం అట్రాక్టివ్ గా ఉండదు. ఇది నేనన్న మాట కాదు, అందరు అనే మాట. ఆఖరికి ఈ షూ కంపెనీ ఫౌండర్స్ కూడా అదే మాట అన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ క్రాక్స్ కి అంత క్రేజ్? ప్రపంచం మొత్తంలో ఈ క్రాక్స్ ని యూజ్ చేసే వాళ్ళ సంఖ్య 115 కోట్ల మంది ఉంటారు. మన దేశంలోనే కాదు, 85 దేశాల్లో ఈ క్రాక్స్ బిజినెస్ నడుస్తుంది. అలా అని ఈ క్రాక్స్ షూ ని తయారు చేయడానికి ఫౌండర్స్ ఎంతో కష్టపడ్డారా అంటే కాదు. ఆల్రెడీ ఈ క్రాక్స్ లాంటి షూ మార్కెట్ లో ఉంది. వీళ్ళు కేవలం ఆ షూ ని తీసుకుని అందులో కొన్ని చేంజెస్ చేసి మార్కెట్ లోకి వీళ్ళ ఓన్ బ్రాండింగ్ పేరుతో తీసుకుని వచ్చారు. ఆ చేంజ్ ఏంటో కాదు, జస్ట్ బ్యాక్ స్ట్రిప్ ని యాడ్ చేశారు. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళు చేసిన మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ వల్ల వీళ్ళు క్రాక్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకుని వెళ్ళగలిగారు. వీళ్ళు ఏ స్టేజ్ కి వెళ్లారంటే, వీళ్ళు ఏ కంపెనీ షూ అయితే తీసుకుని ఇదంతా చేశారో ఆ కంపెనీని జస్ట్ 4 సంవత్సరాల్లో కొనేయడం జరిగింది. సో ఈ రోజు వీళ్ళ సక్సెస్ స్టోరీ మాత్రమే కాకుండా వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వీళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రాక్స్ కంపెనీ అనేది ఒక ఫెయిల్యూర్ నుంచి మొదలయ్యింది. లిండన్ హెన్సన్ అనే వ్యక్తి తన 45 ఏళ్ల వయసులో తన ఉద్యోగం, అదే సమయంలో తన తల్లిని కోల్పోవడం జరిగింది. ఎంతో బాధలో ఉన్న హెన్సన్ కి సపోర్ట్ గా ఉండవలసిన తన భార్య తనని వదిలేసి పిల్లలను తీసుకుని వెళ్లిపోవడం జరిగింది. దానితో డిప్రెషన్ లోకి వెళ్లిన హెన్సన్ కి సపోర్ట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అయిన స్కాట్ అండ్ జార్జ్ ఫిషింగ్ కి తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలో స్కాట్ తన కొత్తగా కొన్న షూని వీళ్ళకి చూపించి ఎలా ఉందని అడిగాడు. దానికి వాళ్ళు అసలు ఏం బాగుందని కొన్నావని అడిగారు. దానికి బదులుగా స్కాట్ ఒక్కసారి మీరు ట్రై చెయ్యండి అని ఇవ్వడంతో వాళ్ళు ఆ షూ ఒక కంఫర్ట్ అలానే గ్రిప్ చూసి షాక్ అయ్యారు. ఇది ఫిషింగ్ చేసే వాళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేశారని, సో ఇవి వాటర్ లో స్లిప్ అవ్వకుండా మంచి గ్రిప్ అలానే కంఫర్ట్ ఇస్తుందని స్కాట్ చెప్పాడు. దానితో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈ షూస్ ని బ్యాక్ స్ట్రిప్ యాడ్ చేసి మనం ఎందుకు సేల్ చెయ్యకూడదు అని అనుకున్నారు. ఆల్రెడీ వీళ్ళకి బిజినెస్ మీద మంచి ఐడియా ఉండడంతో వీళ్ళు ఈ ఐడియాతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కానీ వీళ్ళకి షూ మార్కెట్ మీద ఎటువంటి ఐడియా లేకపోవడం, అందులోని ఈ షూ చూడడానికి అట్రాక్టివ్ గా ఉండకపోవడం వీళ్ళ ముందున్న ఛాలెంజెస్. సో వీళ్ళు ఈ షూ ఎవరికి యూస్ అవుతుందో అని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్ గా ఫిషర్ మ్యాన్, గార్డెనింగ్ అలానే వాటర్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. కరెక్ట్ గా అదే టైం కి ఒక ఇంటర్నేషనల్ బోట్ ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది. సో వీళ్ళ ఫస్ట్ సేల్ అక్కడే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ జనాలను అట్రాక్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. దాని కోసం వీళ్ళ ట్రిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఏంటంటే, బోట్ ఫెస్టివల్ లో ఒక స్టాల్ పెట్టి బయట ఒక బోర్డు పెట్టారు. ఎవరైనా సరే వచ్చి ట్రై చేయండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే గాని సముద్రంలోకి విసిరేయచ్చు అని పెట్టారు. వీళ్ళు అనుకున్నట్టే ఆ బోర్డుని చూసి క్రౌడ్ రావడం స్టార్ట్ చేశారు. స్టాల్ క్లోజ్ అయ్యేసరికి మొదటి రోజులోనే వీళ్ళు 200 పేర్స్ అమ్మడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ బిజినెస్ జర్నీ ఎక్కడ ఎప్పుడు ఆపలేదు. అదే సంవత్సరంలో $24,000 రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. నెక్స్ట్ ఇయర్ కి ఆ రెవెన్యూని 3 రెట్లు ఎక్కువ చేసి $76,000 జనరేట్ చేశారు. మొత్తం 4 సంవత్సరాల్లోనే $100 మిలియన్ కంపెనీగా క్రాక్స్ ఎదిగింది. ఏ కంపెనీ నుంచి అయితే వీళ్ళ షూని తీసుకున్నారు ఆ కంపెనీ అయిన ఫోమ్ క్రియేషన్స్ ని వీళ్ళు కొనేశారు. ఈ క్రాక్స్ షూని ప్రతి చోట అవైలబుల్ గా ఉండేలా చూసుకున్నారు. మాల్స్ దగ్గర నుంచి టౌన్స్ లో ఉండే చిన్న స్టోర్స్ దాకా అన్ని ప్లేసెస్ లో వీటిని అవైలబుల్ గా ఉంచారు. క్రాక్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, వీటిని క్రాస్ లైట్ అనే ఫోమ్ ద్వారా తయారు చేస్తారు. దీని వల్ల లైట్ వెయిట్, వాటర్ రెసిస్టెంట్, ఆర్డర్ రెసిస్టెంట్ ఉంటుంది. అంటే వాటర్ లో తడిచినా పాడవకుండా ఉంటుంది. అలానే వాటర్ లో ఎక్కువసేపు ఉన్నా గానీ ఎటువంటి దుర్వాసన రాదు. అలానే ఈ క్రాక్స్ ఎవరైతే వాడతారో వాళ్ళ కాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా మోల్డ్ అవుతుంది. దాని వల్ల ఒక యూనిక్ కంఫర్టబుల్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఈ క్రాక్స్ చూడడానికి అట్రాక్టివ్ గా లేకపోయినా గానీ తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఎలాంటి బిజినెస్ లో అయినా ఎత్తు పొలాలు మామూలే. అలాంటి వచ్చినప్పుడు నిలబడిన వాడు సక్సెస్ఫుల్ అవుతాడు, లేనివాడు ఫెయిల్యూర్ అవుతాడు. 2008 లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ దెబ్బకి అన్ని కంపెనీలతో పాటు క్రాక్స్ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఒక్కసారిగా షేర్ వాల్యూ $69 నుంచి $1 కి పడిపోయింది.
సేల్స్ కూడా భారీగా పడిపోయాయి. అదే సమయంలో జార్జ్ తన పర్సనల్ రీజన్స్ వల్ల క్రాక్స్ CEO పోస్ట్ నుంచి దిగవలసి వచ్చింది. అలాంటి క్రూషియల్ టైంలో ఎవరు CEOగా ఉండాలి అనే సిచ్యువేషన్ లో హెన్సన్ ఫ్రెండ్ అయిన రాన్ సిండర్ ని CEOగా అపాయింట్ చేశారు. కట్ చేస్తే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 70 కోట్ల క్రాక్స్ ని సేల్ అయ్యాయి. పడిపోయిన కంపెనీని సిండర్ మళ్ళీ టాప్ లోకి తీసుకుని వచ్చారు. అది ఎలా సాధ్యమైందంటే క్రాక్స్ ఒక సప్లై చైన్ మొత్తాన్ని రీస్ట్రక్చర్ చేశారు. అంటే పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న స్టోర్స్ అన్నిటిని తీసేశారు. అప్పటి వరకు మహా అయితే 2 లేక 3 మోడల్స్ ఉండే క్రాక్స్ లో 250 మోడల్స్ దింపాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని డిజైన్స్, కలర్స్ తీసుకుని వచ్చారు. అప్పుడు దాకా 1-2 దేశాల్లో మాత్రమే ఉండే క్రాక్స్ ని 85 దేశాల్లో స్ప్రెడ్ చేసి అక్కడ బ్రాండింగ్ చేయడం స్టార్ట్ చేశారు. లేడీస్ అలానే పిల్లలను కూడా అట్రాక్ట్ చేయడానికి జిబిట్ అనే కంపెనీని కొనేసి క్రాక్స్ ని పర్సనలైజ్ చేశారు. అంటే ఈ జిబిట్స్ యూజ్ చేసి ఎవరు కావాల్సినట్టు వాళ్ళు జిబిట్స్ ని క్రాక్స్ మీద యాడ్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు. ఈ క్రాక్స్ ఒక డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం గాని క్రాక్స్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే ఈజీగా 5 years దాకా వస్తుంది. ఈ క్రాక్స్ గాని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్రాక్స్ మీద ఈ హోల్స్ ఎగ్జాక్ట్ గా 13 ఉంటాయి. ఇవి వెంటిలేషన్ కోసం పెట్టడం జరిగింది. అలానే ఒకవేళ మీరు కొనే క్రాక్స్ గాని 13 కన్నా ఎక్కువ లేక తక్కువ హోల్స్ ఉంటే అవి ఖచ్చితంగా ఫేక్ అని తెలుసుకోవచ్చు.